ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? యేసుప్రభు వారు ఆయన 3 విషయాల గురించి మనల్ని లెక్క అడుగుతారు. 3 విషయాలు టీతో ప్రారంభమవుతాయి, గుర్తుంచుకోండి. మొదటిది టైం, రెండోది టాలెంట్, మూడోది ట్రెజర్. టైం. మన జీవితంలో మన సమయాన్ని దేని కొరకు వెచ్చిస్తున్నాము, దేని కొరకు ఉపయోగిస్తున్నాము, ఎవరి కొరకు ఉపయోగిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సమయము పోతే రాదు. అందుకే ఒక ప్రొవర్బ్ ఉంటది కదా, టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. సమయము ఎవరి కోసం ఆగదండి. మన జీవితంలో సమయాన్ని వ్యర్థమైన వాటికి ఉపయోగిస్తే పోయిన సమయము తిరిగి రాదు. దేవుడు మనకిచ్చిన పరిచర్యను మనం చేయలేం. ఈ విషయంలో దేవుడు మనల్ని లెక్క అడుగుతారు. రెండోదిగా టాలెంట్. దేవుడు మనకిచ్చిన తలాంతు విషయంలో లెక్క అడుగుతారు. యేసుప్రభు వారిని తమ స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక తలాంత్ ఇస్తాడు. ఆ తలాంతు నువ్వు దేవుని కొరకు ఉపయోగిస్తున్నావా అనేది ఇక్కడ ప్రశ్న. ఒకవేళ నువ్వు దేవుని కొరకు ఉపయోగించకపోతే దేవుడు ఆ విషయంలో లెక్క అడుగుతారు. నీ తలాంతును బట్టి లెక్క అడుగుతారు. అందుకే బైబిల్‌లో 5 ఇచ్చిన వాడు 10 తలాంతులు చేశాడు. 2 ఇచ్చిన వాడు 4 చేశాడు. 1 ఇచ్చిన వాడు దాచిపెట్టాడు. 5 ఇచ్చిన వాడు 10 తలాంతులు చేసిన వాడిని బలానమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు తనని అప్రిషియేట్ చేస్తారు. కాబట్టి దేవుడు ఈ టాలెంట్ విషయంలో మనందరిని కూడా లెక్క అడుగుతాడు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును దేవుని కొరకు ఉపయోగిస్తున్నావా? మూడోదిగా ట్రెజర్. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ దేవుడిచ్చిన ధనాన్ని నువ్వేం చేస్తున్నావు? నువ్వు అనుకోవచ్చు, నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను, నేను సంపాదించుకుంటున్నాను కాబట్టి ధనం వచ్చింది, నా ఇష్టం అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడిచ్చిన ధనాన్ని, దేవుడిచ్చిన ట్రెజర్ ని నువ్వు దేవుని కొరకు ఉపయోగించాలి. దేవుడు దాని గురించి కూడా నిన్ను లెక్క అడుగుతాడు. దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు సంపాదించలేవు. దేవుడు నీకు అవకాశాలు ఇవ్వకపోతే నువ్వు సంపాదించలేవు. దేవుడు నీకు తెలివి, జ్ఞానం ఇవ్వకపోతే నువ్వు సంపాదించలేవు. ఆపర్చునిటీస్ దేవుడు క్రియేట్ చేయకపోతే నువ్వు సంపాదించలేవు. కాబట్టి ప్రతీది కూడా నీకు దేవుడు ఇచ్చిందే. ఆ దేవుడు ఇచ్చిన ఆ ట్రెజర్ ని నువ్వు దేవుని కొరకు ఉపయోగిస్తున్నావా? దేవుని పని కొరకు ఉపయోగిస్తున్నావా అనేది ఇక్కడ ప్రశ్న. కాబట్టి టైం, టాలెంట్, ట్రెజర్, ఈ మూడిట్లో ఏదైనా మీరు దేవుని కొరకు ఉపయోగించకపోతే ఇప్పటి నుంచైనా ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు వీటి గురించి లెక్క ఖచ్చితంగా అడుగుతాడు. వీటిలో నమ్మకంగా ఉన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉన్నతమైన స్థానంలో హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.